చలికాలంలో మామూలుగా లేదు. పాపికొండల విహారయాత్ర అద్భుతం, అదుర్స్. ఇంకా అంతకుమించి పేర్లు ఏమైనా ఉంటే మనం వాడుకోవచ్చు. నిజంగా ఈ సమయంలో ఇక చలికాలం కావడంతో పాపికొండలు ఈ బోట్లపై వెళ్తున్న పర్యాటకులంతా ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ తనదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అన్లిమిటెడ్ ఎంజాయ్ అంటే పాపికొండల విహారయాత్రే అంటున్నారు గోదావరి జిల్లా వాసులు. గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి సమీపాన దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం నుంచి ఈ బోట్లు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. 800 రూపాయలు ఒక్కొక్కరికి వీరు టికెట్ తీసుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మధ్యలో టీ, వీటితో పాటు అన్లిమిటెడ్ డాన్స్ ప్రోగ్రామ్. ఎంజాయ్ అన్న విధంగా అయితే మాత్రం డాన్సులు ఆడి పాడి సరదా చేస్తున్నారు. ఇక షిప్ ఎక్కిన తర్వాత షిప్లో వచ్చే పాటలకు యువత పెద్దవాళ్ళని తేడా లేకుండా దంపతుల సమేతంగా పెద్దవాళ్ళు కూడా సరదా పడుతూ తెగ డాన్సులు చేసేస్తున్నారు. వామో, ఇప్పటి వరకు పర్యాటకం మాత్రమే ఈ అద్భుతమైన ఈ అందాలు పాపికొండలు మాత్రమే చూస్తూ ఎంజాయ్ చేస్తాం అనుకుంటే పొరపాటే. ఇక షిప్ ఎక్కిన తర్వాత అక్కడ మరొక రకమైన ఎంజాయ్, డ్యాన్సులతో కుర్రకారులంతా కూడా తెగ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది. నిజానికి రాజమండ్రి ప్రాంతం నుంచి 9 గంటలు బయలుదేరిన తర్వాత 4 గంటల జర్నీ వన్ సైడ్ ఉంటుంది, మరలా 4 గంటల బ్యాక్ సైడ్ జర్నీ ఉంటుందని చెప్పుకోవచ్చు. చెప్పడం కాదు కానీ పాపికొండల విహారయాత్ర చేసామా అద్భుతం. కేవలం ఈ 800లోనే టిఫిన్, అల్పాహారం, స్నాక్స్ మరియు టీ కూడా వీరు ఇస్తుంటారు. అలా కాకుండా ఒక నాన్ వెజ్ ప్రత్యేక ప్యాకేజ్ కావాలంటే వారికి తెలియచేసినట్లయితే అవి కూడా ఇస్తామంటూ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఏదేమైనా గోదావరి జిల్లాలో ఒక పక్క మంచు సోయిగా ఆకట్టుకున్న వేళ చాలామంది ఈ బోట్లపై ప్రత్యేకంగా పర్యాటకంగా ఉన్న ఈ ప్రాంతంలో సైతం షిప్ మీద పాపికొండల విహారయాత్రలో తెగ ఎంజాయ్ చేసేస్తారు.